ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈనాడు అనేక మంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఆదరించేవారు లేరు అని ఇతరుల యొక్క ఆదరణ, సానుభూతి కొరకు మనుషుల వైపు ఎదురు చూసేవారు ఎందరో ఉంటున్నారు. వారిలో అప్పుడప్పుడు మనము కూడా కనిపిస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో మనల్ని 100% మంచిగా పరిపూర్ణముగా అర్థం చేసుకునేటువంటి వారు ఉన్నారు భూలోకంలో అంటే ఎవరూ లేరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే 100% పరిపూర్ణముగా మనలుగా అర్థం చేసుకోగలిగేటువంటి దేవాది దేవుడు ఉన్నారు. ఎందుకని ఆయన పేరే చెప్పబడుతుంది అంటే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనములో వారి యావత్ బాధలు ఆయన బాధ నొందినని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క బాధలో ఆయనే వచ్చి బాధను అనుభవించినటువంటి రీతిగా అర్థం చేసుకొని మనకు పరిష్కారాన్ని కలుగచేస్తారు. 6 బాధలైనా 7 బాధలైనా ఎన్ని బాధలైనా నీకు బాధ నివారణ కలుగ చేయగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే అనే విషయాన్ని ఈ దినాన్న నీవు గుర్తించినట్లయితే ప్రభు ద్వారా నీవు ఆదరణ పొందగలవు. కనుక అటువంటి ప్రేమ బంధమును మనం అర్థం చేసుకొని మన కన్నీళ్ళు, మన ప్రార్థన ఆయన యుద్ధకే చేర్చబడాలి. మనము ఆయనకే మొరపెట్టాలి. అట్టి మంచి దేవునిని మనం ఎన్నడూ విడవక ప్రభువును మాత్రమే వెంబడించుదుముగాక. ఆమెన్. ప్రార్థన. పరలోకమందున్న యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోవట్లేదని, భార్య భర్తను అర్థం చేసుకోవట్లేదని, భర్త భార్యను అర్థం చేసుకోవట్లేదని, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదని ఒంటరిగా కుమిలిపోతూ కన్నీళ్లతో నలిగిపోతూ ఎవరికి చెప్పుకోలేక రహస్య కన్నీళ్లు కారుస్తూ మీ పాదాల చెంత మొరపెట్టుచున్న ప్రతి వారి రహస్య కన్నీళ్లను ప్రవ్వా మీరు గుర్తిరిగి తగిన ప్రతిఫలం ఇచ్చి ఆనంద సంతోషము కలుగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. మా ఒంటరి పయనంలో మీరు మాత్రమే మాకు ఇమ్మానుయేలైన దేవుడుగా తోడుండగలరు, ఎబెనెజరగు దేవుడుగా సహాయము చేయగలరు ప్రవ్వా. అట్టి మంచి దేవుడమైనటువంటి మిమ్మును మాత్రమే మేము వెంబడిస్తూ మీ అడుగుజాడలలో నడిపించబడటానికి కృపచూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.